పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. హిందూ దేవాలయాల పరిరక్షణతో పాటు దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు వెల్లడి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే నైతిక అర్హత ముఖ్యమంత్రి జగన్కు లేదు. మీడియా సమావేశంలో జనసేన పార్టీ నేతల ఆగ్రహం. విద్యా వ్యవస్థతో పాటు విద్యార్థులను నెట్ట నిలువునా ముంచిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్. తెలుగుదేశం పార్టీ టీఎన్ఎస్ఎఫ్ నేతల ఆగ్రహం. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు. పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి కార్యక్రమంలో వక్తల వెల్లడి. వార్తల్లోని వివరాలు. హిందూ దేవాలయాల పరిరక్షణతో పాటు దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతోందని చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం చిత్తూరు నగరంలోని 27వ డివిజన్ చామంతిపురంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో నూతనంగా నిర్మించనున్న అన్నదాన సత్రానికి నగర మేయర్ అముదాతో కలిసి భూమి పూజ చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ దశాబ్దాల చరిత్ర కలిగిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దినదినాభివృద్ధి చెందడంతో పాటు భక్తులకు నిత్య పూజలతో స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తోందన్నారు. చిత్తూరు నడిబొడ్డులో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామివారి కృపా కటాక్షాలకు పునీతులైన ఎంతో మంది భక్తులు కావళ్లను కూడా సమర్పిస్తుంటారు. ఇందులో భాగంగానే సుబ్రహ్మణ్య స్వామి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం దేవాలయ నిర్వాహకులతో పాటు దాతలు ముందుకు వచ్చి అన్నదాన సత్రాన్ని తలపెట్టడం జరుగుతోందని, ఇందులో తనను కూడా భాగస్వామ్యం చేసి భూమి పూజ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు పాల్గొనేలా చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో భక్తులకు సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు మరింత మెండుగా ఉండడంతో పాటు ఆలయం కూడా మరింత అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, అర్చకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భగవంతుడు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చిత్తూరులో కొండపైన వెలిసి ఉన్నారు. ఇది ఎన్నో తరాలుగా ఎప్పటి నుంచో ఉంది. దీనికి ఎంతోమంది భక్తులు ఎన్నో విధాలుగా సేవలు చేసి ఈరోజు ఎప్పుడు కూడా నిత్యం ఇది సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో చిత్తూరు ప్రజలకు నేనున్నాను అనేసి భగవంతుడు అందరినీ చల్లగా చూసుకుంటూ ఎదురుగా మంచి చెరువు కోనేరుని కూడా ఆయన చూపించుకుంటూ ఈ భక్తులకు అందుబాటులో చిత్తూరు పట్టణం నడిబొడ్డులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఎంతోమంది భక్తులు ప్రతి సంవత్సరం కావుడి మొక్కులు ప్రతి నెల కూడా పౌర్ణమి రోజున గిరివలయం 2009లో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఉదాహరణకి రత్నగిరి మన తిరువణామలైలో మంది భక్తులు 14 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు తిరగడం జరుగుతోంది. అక్కడి నుంచి చూసి మన ఊర్లో ఉన్న భక్తులందరూ కూడా మన ఊర్లో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ముందు ఎందుకు ఈ కొండలు చుట్టూ తిరగకూడదు అని ఒక పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఉండే పెద్దలు అందరూ కూడా ఈ భక్తులు సుబ్రహ్మణ్య మామ కానీ రెడ్డప్ప కానీ ఇంకా మురళి కానీ చాలామంది చుట్టుపక్కల ఉన్న పెద్దలందరూ కూడా కలిసి మన స్వామి కానీ వెంకటేశ్వర స్వామి కానీ వీళ్ళందరూ దీనికి ఒక ప్రారంభించి ఈ గిరివలయాన్ని కూడా ఇప్పుడు నిరంతరం ఈ 14 ఏళ్ళుగా కూడా కొనసాగుతూ ఉంది. దీనికి కావాల్సిన సామాగ్రి వస్తువులు ఇవన్నిటిని కూడా పెట్టుకోవడానికి ఒక మంచి గుడి స్థలం ఏర్పాటు చేసుకునేసి ఇక్కడ రథం పెట్టుకోవడం, భక్తులను ఉండేదానికి అన్ని వసతులు కల్పించడం, అన్నప్రసాదాలు చేసుకోవడం, ఇటువంటివి ఎన్నో కార్యక్రమాలు చేసుకునే దానికోసం ఈరోజు మంచి దేవుడికి సంబంధించిన మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాం. ఇది పురాతన గుడి కూడా వాస్తు ప్రకారం తూర్పు మెట్లు కావాలి, తూర్పు నుంచి ఎక్కాలనేసి అయ్యప్ప స్వామి గుడి మన దివంగత నేత డికే ఆదికేశవ నాయుడు గారు కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడికి ఎంతో డబ్బులు వెచ్చించి
ఆయన ద్వారా ఈ తూర్పు ఈశాన్యం వాస్తుకు కూడా ఈ మెట్లు తూర్పు నుంచి కట్టించి అయ్యప్ప స్వామి గుడి కట్టించి దీనికి కుంభాభిషేకం మన శృంగేరి మన కంచి కామాక్షి పీఠాదులను కూడా పిలిపించి ఇక్కడ మంచి ఆలయ పునరుద్ధరణ కూడా చేపించి రాజగోపురం నిర్మించి ఆయన కూడా దీనికి ఈ గుడి అభివృద్ధికి ఎంతో కృషి చేశారనేసి కూడా తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత సీఎం జగన్ లేదని, మరో 3 నెలల్లో వైకాపా పార్టీని ప్రజలు ఇంటికి సాగనంపుతారని జనసేన పార్టీ జిల్లా నాయకుడు లోకేష్ శ్రీరామ్ తెలిపారు. శుక్రవారం చిత్తూరు నగరంలోని డిఐ రోడ్లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఉద్దానం వేదికగా తమ అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన విమర్శలకు ఘాటుగా స్పందించారు. తెలంగాణలో మహిళలతో జనసేన పార్టీ ఓటమిని పోల్చడం సరికాదన్నారు. 2014లో తెలంగాణలో వైసీపీ పార్టీ 21,000 ఓట్లు రాగా 2023లో జనసేన పార్టీ నిలబెట్టిన సామాన్య అభ్యర్థికి 34,000 వచ్చాయని తెలిపారు. తెలంగాణలో వైసీపీ దుకాణం మూసివేసి ఏపీకే పరిమితం చేశారన్నారు. కానీ టీడీపీ జనసేన పార్టీలు నేటికి 2 రాష్ట్రాలలో పోటీ చేస్తూ ప్రజల పక్షాన గలం వినిపిస్తున్నాయని తెలిపారు. లోకల్ నాన్ లోకల్ అన్న జగన్ విమర్శలకు స్పందిస్తూ జగన్ తల్లి విజయలక్ష్మి షర్మిల ఏపీలో ఉంటూ తెలంగాణలో పోటీ చేయడం లోకలా నాన్ లోకలా అంటూ సూటిగా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ పైన జనసేన పార్టీ పైన ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. దశాబ్దం పైగా ఉద్దానం సమస్య అలాగే ఉన్నా ఏ పార్టీలు స్పందించలేదని, ఉద్దానం సమస్యకు తెరపైకి తీసుకువచ్చి ప్రజా సమస్యల కోసం పోరాడిన వ్యక్తి తమ అధినేత పవన్ కళ్యాణ్ అన్న విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు ఆరణి అంజలి, పుష్ప, నానబాల, లోకేష్, ఆవల రమేష్, వనిత, మురళి, డేగల యుగంధర్, వెంకటేష్, సురేష్, జయశంకర్, చిన్నతంబి, యోగమూర్తి, జన సైనికులు పాల్గొన్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారి లాగా మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో గెలుస్తానని ఓడిపోయిన తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాట నాకు పవన్ కళ్యాణ్ గారి ఆదర్శం. ఓటమిని ఎట్లా తీసుకోవాలి, దాని తర్వాత ఎలా జనాల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఆమె ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. సో ఇంకొక పాయింట్, లోకల్ నాన్ లోకల్ అని మాట్లాడినారు. నేను దానికి చెప్పబోతున్నాను. ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అంటే ఇప్పుడు వైఎస్ విజయమ్మ గారు, గౌరవులు పెద్దలు వైఎస్ విజయమ్మ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు 2014లో వైజాగ్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వాళ్ళ పార్టీకి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమె ఇప్పుడు దానికి రాజీనామా చేసి తెలంగాణలో ఉన్నారు. ఇప్పుడు ఆమె లోకల నాన్ లోకల పెద్ద ఆవిడ. ఇంకొకటి 2022లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకి 2 పంపించారు పార్లమెంట్కి. వాళ్ళు ఒకరు నిరంజన్ రెడ్డి, ఇంకోరు ఆర్ కృష్ణయ్య గారు, పెద్దలు వాళ్ళిద్దరు. నిరంజన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు లాయరు, అలాగే ఫిలిం ప్రొడ్యూసరు. ఆర్ కృష్ణయ్య గారు బీసీ ఉద్యమ నేత, తెలంగాణ బీసీ దానికి అధ్యక్షులుగా ఉన్నారు. సో వాళ్ళు ఇద్దరు తెలంగాణ వాళ్ళని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎట్లా రాజ్యసభకు పంపిస్తారు? అప్పుడు మీకు లోకల్ నాన్ లోకల్ గుర్తు రాలేదా? ఇప్పుడు మీరు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే షర్మిలమ్మ గారు, మీ చెల్లెలు గారు మీకోసం పాదయాత్ర చేసినారు. ఇప్పుడు ఆమె తెలంగాణలో పార్టీ పెట్టారు, అసలు పోటీ కూడా చేయలేదు. ఇప్పుడు ఆమె లోకల్ అంటారు, నాన్ లోకల్ అంటారు. సో అందుకని మాట్లాడే ముందు మన చరిత్ర చూసుకోవాలి. మన చరిత్ర చూసుకొని ఎవరు లోకల్ నాన్ లోకల్ అని చెప్పి ప్రాంతాల మధ్య ఎందుకు విభేదాలు పెట్టడం? 2014లో మీరు పోటీ చేసినప్పుడు తెలంగాణలో అప్పుడు మీకు గుర్తు రాలేదా లోకల్ నాన్ లోకల్ అనేసి? మీరు అప్పుడు ఎక్కడ వారు, ఇక్కడ వారా అక్కడ వారా? ఇంకొకటి, నిన్న ఉద్దానం హాస్పిటల్ రీసెర్చ్ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేస్తా అని చెప్పిన మాట అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఉద్దానం సమస్య గురించి ఏమాత్రం పట్టించుకోలేదు అంటున్నారు. 2014లో పార్టీ పెట్టిన తర్వాత జనసేన పార్టీ మొట్టమొదట తీసుకున్న సమస్య ఉద్యానం కిడ్నీ బాధితుల సమస్య. ఏ ఒక్కరికి అసలు అలాంటి ఒక సమస్య ఉందని కూడా ఎవరికి తెలియని రోజుల్లో దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 2014లో ఉద్యానంకి వెళ్ళి అక్కడ సమస్యని నేరుగా వెళ్ళి దాన్ని పరిశీలించి ఇక్కడ దశాబ్ద కాలంగా ఈ సమస్యతో చాలామంది చనిపోతున్నారని చెప్పి దాని గురించి ప్రభుత్వంకు అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి 2014 టీడీపీ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు గారికి ఒక నివేదిక అప్పగించి దీనికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాలని చెప్పి మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ టీముని పిలిపించి ఉద్యానం సమస్య గురించి
మీరు ఒక రీసెర్చ్ చేయండి, ఈ సమస్యకి రూట్ కాజ్ ఏంటి, దీని అతి తొందరలో మీరు దీన్ని బయట పెట్టాలి అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఉద్దానం గురించి మూడు సంవత్సరాలు పోరాటం చేసిన వ్యక్తి. ఈ ఉద్దానం గురించి ఆయన పెట్టిన 4వ ప్రెస్ మీట్, 4వ సభ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు కూడా తీసుకుంటాను, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు కూడా తీసుకుంటానని చెప్పేసి ఆయన అన్నారు. ఒకవేళ పాలకపక్షమైన టీడీపీ దాన్ని నిర్లక్ష్యం చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు తీసుకొని కూడా దీన్ని నేను పొలిటికలైజ్ చేయడం లేదు, దీన్ని మనం ప్రజలకు వాళ్ళకి సొల్యూషన్ కనిపెట్టాలా, వాళ్ళని బాధ నుంచి విముక్తులు చేయాలా అని చెప్పి ఆ రోజు అన్నింటితో కలిసి పోరాటం చేసినారు. సో ఈ ఎలక్షన్స్కి ఇంకోటి 175 మేమే గెలుస్తామంటున్నారు. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా ఇక్కడ చిత్తూరు నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి 175 స్థానాలకు 175 మందిని 2019లో ఎవరైతే క్యాండిడేట్లను పెట్టినారో వాళ్ళనే మళ్ళీ క్యాండిడేట్లను పెట్టి మీరు గెలవండి. 175 కాదు, మొత్తం మీరే 175 గెలవండి మీరు. నేను ఇక్కడి నుంచే ఛాలెంజ్ చేస్తున్నా. మీకు 2019లో పోటీ చేసిన క్యాండిడేట్లని మళ్ళీ పెట్టి ఎలక్షన్స్కి వెళ్ళే దమ్ము ఉందా? పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతిని పురస్కరించుకుని చిత్తూరు నగరంలోని గంగినేని చెరువు వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి వైఎస్ఆర్ జీవిత సాఫల్య అవార్డు పురస్కార గ్రహీత కట్టమంచి బాలకృష్ణారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు చిన్న వయసులోనే గాంధీజీతో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని, ఉమ్మడి మద్రాసుగా ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని 1952వ సంవత్సరంలో ఉద్యమం బాట పట్టారని తెలిపారు. ఆమరణ నిరాహార దీక్ష చేసి డిసెంబర్ 15వ తేదీన రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారని అన్నారు. దీంతో అప్పటి కాంగ్రెస్ కమిటీ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించిందని తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకోగలిగామని, ప్రతి ఒక్క ఆంధ్రుడు అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ నిరతిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రచయితల సంఘం సభ్యులు, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. 71వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ కలిసి మనంతా కూడా ఆయన విగ్రహానికి పూలమాల అర్పించి నివాళులు అర్పిస్తున్నాము. వారి త్యాగాన్ని మనం గుర్తుపెట్టుకుంటూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటూ ఏర్పడడానికి కారణం ఆయనే కాబట్టి మనం ఆయన్ని మరవకుండా తరతరాలకు రాబోయే తరాలు కూడా ఈ ఆయన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుతూ ఈ సమావేశంలో మన అందరం కూడా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాము. నమస్తే ప్రజలరా. ఆ రోజు సపరేట్ తెలుగు రాష్ట్రం కోసము పొట్టి శ్రీరాములు గారు పెద్దలందరూ చెప్పారు 58 రోజులు దీక్ష చేసి చాలా దీనాకర పరిస్థితుల్లో ఆయన ప్రాణత్యాగం చేసినారు. ఆయన ప్రాణత్యాగం చేసిన తర్వాతనే ప్రజలలో ఒక ఊపు అనేది వచ్చింది. గవర్నమెంట్లు అన్నీ కదిలాయి. ఆ రోజు సపరేట్గా తెలుగు భాషకు ఒక రాష్ట్రాన్ని ఇమ్మీడియట్గా ఇది చేశారు ఆయన ప్రాణత్యాగం వల్లనే. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మనం తలుచుకుంటూ ఇలా విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటూ రాష్ట్రం అంతా కూడా ఆయన గౌరవించుకుంటూ ఉన్నాము. భావితరాల వారు కూడా ఆయన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడంతా ఎడ్యుకేషన్లో పడిపోయినారు అందరూ. భావితరాల వాళ్ళకి ఇట్లాంటి ప్రముఖుల గురించి కూడా మన తరం వాళ్ళు వాళ్ళకి తెలియజేస్తూ వెళ్ళాలి ముందుకి. రెండోది వచ్చేసి తెలంగాణ కూడా ఈరోజు సపరేట్ స్టేట్ అని మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు తెలంగాణ స్టేట్ అంటే ఏర్పడడానికి కారణం కూడా ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు టోటల్ ఆంధ్ర కోసము ఆయన చేసిన ప్రాణత్యాగం వల్ల ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన దానివల్లనే ఈరోజు ఈ రాష్ట్రంలో నుంచి మళ్ళీ అది విడిపడింది. విద్యార్థుల భవిష్యత్తుతో పాటు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని టీఎన్ఎస్ఎఫ్ చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షులు ప్రభుతేజ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో విద్యార్థి మేలుకో భవిష్యత్తును కాపాడుకో అంటూ నినాదంతో పాటు వేసిన గోడ పత్రికలను టీడీపీ నేతల ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభుతేజ మీడియాతో మాట్లాడుతూ గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో విద్యారంగానికి 14% నిధులు కేటాయించాయని, అయితే ప్రస్తుత వైకాపా ప్రభుత్వం కేవలం 10% నిధులు మాత్రమే కేటాయించడం బాధాకరమన్నారు. విద్యార్థులకు ఉత్తమ విద్య అందిస్తూ 10వ తరగతిలో ఉత్తీర్ణత శాతం 90%కి పైగా తీసుకువచ్చిన ఘనత టీడీపీ పార్టీదైతే వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత
69% దిగజారిపోయిందని అన్నారు. ప్రస్తుత వైకాపా ప్రభుత్వం విద్యార్థుల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ రద్దు చేయడంతో పాటు ఎయిడెడ్ విద్యా వ్యవస్థ రద్దు పేరుతో భూములను దోపిడీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా హాస్టల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కావలసిన సదుపాయాలను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అన్నారు. ఇప్పటి వరకు విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలను పెండింగ్ లో పెట్టి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. రాక్షస ప్రభుత్వం వైకాపా ప్రభుత్వమని మండిపడ్డారు. మరో 100 రోజుల్లో వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నిరుద్యోగులు గద్దె దింపడం తథ్యమని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, పార్టీ నగర అధ్యక్షురాలు కటారి హేమలత, ప్రధాన కార్యదర్శి దుర్గా చౌదరి, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు గోకులాదిత్య, బాబురెడ్డి, వెంకటేష్ యాదవ్, రాజశేఖర్, గోపాలకృష్ణ, శేషాద్రి నాయుడు, రాధా, జాఫర్, సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గోపాల్ గారి ఆదేశాల మేరకు విద్యార్థి మేలుకు భవిష్యత్ కాపాడుకు అనే కరపత్రాలను చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొరబాబు అనే చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. సో రాష్ట్రంలో ఉండే కేజీ నుంచి పీజీ దాకా జగన్మోహన్ ప్రభుత్వం వస్తేనే నేను చదివిస్తా అని విద్యార్థులకు హామీ ఇచ్చాడు. కానీ ఈరోజు అమ్మఒడి నుంచి కానీ విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ అదే కాకుండా ఫీజు రీయింబర్స్మెంట్ చాలా వరకు ఎగ్గొట్టి ఈరోజు విద్యా వ్యవస్థని నాశనం చేశాడు. సో దీనిని నిర్ణయిస్తూ ప్రతి విద్యార్థి మేలుకొని తన భవిష్యత్తుని కాపాడుకోవాలనేసి మేము ప్రతి నియోజకవర్గంలో ప్రతి కళాశాల దగ్గర మేము కరపత్రాలు ఆవిష్కరిస్తాము. ప్లస్ విద్యార్థులు కూడా చైతన్యం రప్పించాలి. రానున్న ఎలక్షన్స్లో ఈ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు ఏం చేశాడో, ఏం జగన్మోహన్ రెడ్డి వల్ల విద్యార్థులు ఎంత నష్టపోయారనేసి ప్రతి ఒక్కరికి మేము తెలియజేస్తాం. రానున్న ఎలక్షన్స్లో విద్యార్థి సత్తా ఏంటో ఏమో చూపిస్తామని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తాం. తమిళ కార్తీక మాసం, తెలుగు మార్గశిర మాసాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని సంతపేట, చౌటపల్లిలో వెలిసిన ప్రముఖ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో శుక్రవారం కాలభైరవ ట్రస్ట్ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సుమంగళి వ్రతాన్ని నిర్వహించి అమ్మవారికి మొక్కులను చెల్లించుకున్నారు. ప్రధాన అర్చకులు కనకదుర్గమ్మకు ప్రత్యేక అభిషేకం నిర్వహించి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలతో కైంకర్యాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలభైరవ ట్రస్ట్ చైర్మన్ వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి ఏడాది కార్తీక నెల కనకదుర్గమ్మ ఆలయంలో విశేషంగా సుమంగళి వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. గృహిణులు, వివాహితులు అధిక సంఖ్యలో సుమంగళి వ్రతంలో పాల్గొని కనకదుర్గమ్మ కృపా కటాక్షాలను పాత్రులు కావాలని కోరారు. నమః నమః ప్రకృత్యై భద్రాయకు అమ్మవారు ప్రసాదించాలని చెప్పి మన ఆంధోగానారోహయామి. సమస్త రాజ్యోపచార, దేవోపచార, భక్తోపచార, యజ్ఞోపచార, సర్వోపచార పూజా సమర్పయామి. పరిపూర్ణం సంతపేట కనకదుర్గమ్మలో గత 10 సంవత్సరాలుగా సుమంగళి వ్రతం అనేది జరిపించబడతాయి. ఈరోజు 10వ సంవత్సరము. ఈ సుమంగళి వ్రతంలో భక్తులందరూ పాల్గొని సుమంగళిగా ఉండాలని అమ్మవారిని ప్రార్థన చేస్తారు. ఈ పూజ ఎందుకు చేయబడుతుందంటే కార్తీక నెలలో, అంటే తమిళ కార్తీక నెల, మార్గశి నెల అంటారు. ఆ మార్గశి నెలలో 2 కలిసిన రోజు ఈరోజు శుక్రవారం నాడు రావుకాలంలో ఈ పూజ జరపబడతాయి. లోక కళ్యాణార్థం కోసం అందరూ క్షేమంగా ఉండాలనేసి ఈ కార్యక్రమాన్ని గత 10 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈరోజు అతి పవిత్రమైన రోజు కాబట్టి ఈరోజు సుమంగళి వ్రతం అనేది జరపబడినాయి. ఓం శక్తి పరాశక్తి. అంగన్వాడీ సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి జగన్ నిర్లక్ష్య ధోరణి అవలంబించడం బాధాకరమని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పూతలపట్టు నియోజకవర్గంలో శుక్రవారం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా కార్యక్రమం చేపట్టిన అంగన్వాడీ వర్కర్లకు టీడీపీ నాయకులు తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ వర్కర్ల కన్నా ఆంధ్రాలో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ వర్కర్లకు జీతాలు పెంచుతానని హామీ ఇచ్చారని, అయితే ఇప్పటి వరకు హామీని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. చాలని జీతాలతో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని రోడ్డెక్కితే
వారి పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివక్ష చూపడం బాధాకరమన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. అంగన్వాడీలు చేస్తున్న న్యాయమైన సమస్యల పోరాటానికి తెలుగుదేశం పార్టీ తమ పూర్తి మద్దతును తెలియజేస్తోందని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్, క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు మేషక్, మండల ప్రధాన కార్యదర్శి మధు యాదవ్, వర్కర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సచివాలయ సిబ్బందులు, వాలంటీర్లు, వైసీపీ కార్యకర్తలు దాని తాళాలు పగలగొట్టి మరీ పోతున్నారు. నాకైతే అర్థం కాదు వీళ్ళ యొక్క ఆలోచన ఏ విధంగా ఉందని. నేను ఒకటే చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇంత భేషజాలము? ఆ రోజు పాదయాత్ర చేసేటప్పుడు నేను ఉన్నాను, నేను విన్నాను అన్నావు కదా. మరి అంగన్వాడీ అక్క చెల్లెములు కష్టం వచ్చినట్టు మిమ్మల్ని అందరిని పిలిచి కూర్చోబెట్టి, ఏమ్మా జిల్లాకు ఒక 3-4 పిలిచి, ఏమ్మా మీ కష్టాలేంది, మీ సమస్యలేంది, మీరు 25,000 అడుగుతున్నారు కదా, ఇంత ఇస్తాను, ఈ డిమాండ్లు ఆమోదిస్తాను, ఈ డిమాండ్లు పరిష్కరించండి, ఇన్ని రోజులు నాకు టైం ఇవ్వండి మీతో మాట్లాడటానికి ముఖ్యమంత్రికి ఎందుకంత భేషజాలము? ఆ రోజు పాదయాత్ర వచ్చినప్పుడు అందరూ ముద్దులు పెట్టావు కదా, మరి మీతో మాట్లాడటానికి ఎందుకంత సిగ్గు అని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. మన ముఖ్యమంత్రి ఆ రోజు ఓట్ల కోసం మన కాళ్ళు పట్టుకున్న ముఖ్యమంత్రి, మరి ఈ రోజు వాళ్ళ సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడటానికి సిగ్గుపడి భేషజాలానికి పోయి అంగన్వాడీ సెంటర్లు పగలగొడతావా? నీకు ఎవరు ఇచ్చారు అని చెప్పి ఈ హక్కుని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈ రోజు కూడా తవనంపల్లి మండలంలో అదేదో పెద్ద సాధించినట్టు పెద్ద 5-6 మంది 10 మంది వచ్చి గడ్డపాలతో కొడతా ఉన్నారు. ఏంటో బ్యాంకింగ్ ఏమో దొంగలు ఇస్తున్నారు, వీళ్ళు దొంగలు అని చూస్తే అంగన్వాడీ సెంటర్ని ఊరి మీ దొంపలు దిగా ఇంత దారుణంగా. నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రిని, నీకు పొటాటోకి ఉల్లిపాయలకి తేడా తెలియదు ముఖ్యమంత్రి నువ్వు. నీకు పొటాటోకి ఉల్లిపాయలకి తేడా తెలియాలంటే మా అంగన్వాడీ సెంటర్ లో వచ్చి చదువుకో 2 రోజులు నేర్పిస్తారు నీకే పొటాటోకి ఉల్లిపాయకి తేడా అని చెప్పేసి. ఈరోజు అంగన్వాడీ సెంటర్ ను పగలగొట్టావు. రేపు పొద్దున మేము చెప్తున్నా, నేను ముఖ్యమంత్రి గారు, నువ్వు అగ్నిగుండంలో ఏలు పెట్టినట్టే మా అంగన్వాడీ సోదరి మనతో చెలగాటం పెట్టుకుంటే, అగ్నిగుండంలో చేలు పెట్టాడన్నా బతికి బట్టగడతాడు కానీ మా అంగన్వాడీ అక్క చెల్లెములతో పెట్టుకుంటే నీ రాజకీయ పతనం తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అంగన్వాడీ అక్క చెల్లెములు ఎండనకుండా వాననకుండా వర్షంలో కూర్చొని ఈరోజు ఆందోళన చేస్తున్నారు. భేషజాలాలు పోబాకండి. మీ ఐఏఎస్లు, ఐపీఎస్లు, పోలీసులు, మీ ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు భేషజాలాలు పోకుండా అంగన్వాడీ అక్క చెల్లెముల దగ్గరికి వచ్చి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాటిని పరిష్కరించాలి. మాట్లాడితే బట్టుల్లో నొక్కతాడంట. ఏం బట్టుల్లో నొక్కతాడో మాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి బట్టులు నీకొకటికైనా ఉండేదే. ఒక 90 రోజులు పోతే మనం కూడా బట్టులు నొక్కే రోజు ఒకటి వస్తుంది. చిత్తూరు పాల డైరీ కార్మికుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు శోచనీయమని చిత్తూరు పాల డైరీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద 94వ రోజు విజయ పాల డైరీ కార్మికులు సమ్మె కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు కుమార్ మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరారు. 140 మంది కార్మికులకు రావాల్సిన 53 కోట్ల రూపాయల జీతం బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. 94 రోజులుగా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నా ఏ ప్రజాప్రతినిధి, అధికారి పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. తమకు రావాల్సిన పెండింగ్ జీతాలను విడుదల చేయాలని కోరారు. చిత్తూరు విజయ డైరీ ఎంప్లాయీస్ 94 రోజులు అవుతోంది నిరసన కార్యక్రమం. కలెక్టర్ ఆఫీసులు కూడా కుక్కలు మారి పడి ఉన్నాము. కానీ మేనేజ్మెంట్ కానీ, ఏ ఆఫీసులు కానీ, ఏ రాజకీయ నాయకులు కానీ పట్టించుకోవటం లేదు. మాకు రావాల్సిన జీతం వెంటనే ఇప్పించాలని ప్రభుత్వానికి, అధికారులకు విన్నవించినాము. కానీ వాళ్ళు సీమ కొట్టినట్టు కూడా పట్టించుకోవటం లేదు. మమ్మల్ని మనిషిగానే వాళ్ళు క్యాచ్ చేయటం లేదు. ఏ రోజులో ఒక్కొక్కరికి 60 వయసు మించింది. 95 రోజులుగా ఇక్కడ పడి ఉన్నారే. వీళ్ళు బాధ ఏమి,
అడుగుతామనేది ఏ రాజకీయ నాయకులకు లేదు, ఏ అధికారికి లేదు. అయినా మేము ఆంధ్రాలో ఉన్నామా లేదు పక్క దేశం పాకిస్తాన్లో ఉన్నామా అని కూడా అర్థం అవటం లేదు. మేము మాకు రావాల్సిన న్యాయమైన కోరికే కదా జీతం అడుగుతున్నది. మీరు ప్రభుత్వ పాదయాత్రలు మీరు పెద్దగా ఉన్నప్పుడు మాట ఇచ్చారు కదా, మాకు రావాల్సిన జీతం ఇస్తామన్నారు కదా, ఎక్కడ మాట తప్పుతున్నారే? మాట తప్పునని చెప్తున్నారు ప్రజల దగ్గర, కానీ మాట తప్పుతున్నారు. మేము కనీసం ఏం పాపం చేసినాము? మాకు రావాల్సిన జీతం మాకు ఇవ్వాలి కదా, మేమే పని చేసిన డబ్బులే కదా మేము అడుగుతున్నాము. ఎందుకు ఇవ్వరు? తెలుగు వారికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా శుక్రవారం జిల్లా సచివాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా రెవెన్యూ అధికారి రాజశేఖర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 53 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన వ్యక్తి పొట్టి శ్రీరాములని, ఆయన త్యాగనిరతి కారణంగానే భాషా ప్రయుక్త ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం జరిగిందని తెలిపారు. అటువంటి మహనీయుని స్మరించుకోవడం ప్రతి ఒక్క ఆంధ్రుడు ప్రథమ కర్తవ్యమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు సాధికారత అధికారి రబ్బానీ భాష, గృహ నిర్మాణ సంస్థ పీడి పద్మనాభం, కలెక్టర్ కార్యాలయపు ఏఓ కులశేఖర్, బీసీ గిరిజన సంక్షేమ శాఖల సిబ్బంది తదితరులు అమరజీవి పొట్టి శ్రీరాములకు నివాళులర్పించారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే, సినీ నిర్మాత దగ్గుపాటి సురేష్, దగ్గుపాటి అభిరామ్ కుటుంబ సభ్యులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులను చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.